ముందుగా సుమతి శతకం సక్సెస్ మీట్ కి విచ్చేసిన మీడియా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. సుమతి శతకం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. అందరూ ఆల్మోస్ట్ అంతా కొత్త టీం, యంగ్ టీం. ఒక లోవర్ ఎక్స్పెక్టేషన్ తో కంటెంట్ నచ్చి దాని మీద స్టడీ చేసి దాన్ని సెట్స్ మీదకి తీసుకెళ్ళి దాన్ని ఒక గ్రాండ్ రిలీజ్ కి ఈరోజు మీ ముందుకు వచ్చి ఈరోజు మారుమూల గ్రామాల్లో ఇందాక చూశారు వీడియోస్, వాళ్ళ గుండెని రీచ్ అయ్యే విధంగా మా సుమతి శతకం వాళ్ళ దగ్గరికి దరిచేరిందంటే అంతా మా అమ్మవారి ఆశీస్సులు మా సినిమా మీద ఉన్నాయి. సో ప్రేక్షకులు చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మధ్య కాలంలో వితౌట్ వల్గారిటీ కానీ ఎటువంటి ఇబ్బందికరమైన డైలాగ్స్ లేకుండా ఒక క్లీన్ ఫిలిం, దానికి ఇక్కడే ఉన్నారు మా సెన్సార్ అనంత్ గారు కూడా. బాగా కష్టపెట్టాం మేమైతే సినిమా టైంకి రావాలని. వారు కూడా ఎఫర్ట్ జీరో ఖర్చుతో మేము అది కూడా ఒక రకంగా మేము ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ అనే ఫీల్ అవుతా ఉంటాం. ఈ టైంకి రావాలని ఆమె నిర్ణయించింది, మీ ముందుకు వచ్చింది. సినిమా ఈరోజు ఇంత మంచి రిజల్ట్ అనేది వినిపిస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన దాని మీద ఈరోజు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఈ స్టేజ్ మీద నుంచున్న ప్రతి ముఖం కూడా ఒక కంప్లీట్నెస్ ఉంది, ఒక హ్యాపీనెస్ ఉంది గుండెలో. మేము ఒక మంచి రోల్ చేసాం. ఎందుకనంటే ఈ సినిమాలో కామెడీ ఉంది, కానీ సినీ ఇండస్ట్రీలో కామెడియన్స్ కరువయ్యారు, తగ్గిపోయారు. ఇంతకుముందు సినిమాల్లో ఓ బ్రహ్మానందం గారు, కోటా శ్రీనివాసరావు గారు, బాబుమోహన్ గారు, భరణి గారు, ఏవిఎస్ గారు, ఎంఎస్ నారాయణ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే వేణుమాధవ్ గారు, ఇలా దాదాపు 10 నుంచి 15 మంది కమెడియన్స్ ఉండేవాడు. తర్వాత ఏమైంది అని అంటే ఉన్నారు, కానీ అవకాశాలు లేవు. అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న కొద్దిపాటి కమెడియన్స్ మెయిన్ లీడ్ రోల్స్ చేస్తా ఉన్నారు. ఈరోజు ఒక హీరో క్యారెక్టరైజేషన్స్ కూడా కమెడియన్స్, కామెడీ పాత్రలు అనేవి కూడా వారు కూడా చేస్తా ఉన్నారు. బట్ టాలెంట్ ఉన్న ఆర్టిస్టుల్ని అవకాశం లేకపోతే వాళ్ళ ప్రతిభ అనేది ఇండస్ట్రీలో కనపడదు. సో వాళ్ళ బ్రతుకు తెరువు అనేది వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ లోకి రాలేక సర్వైవల్ కోసం టీవీ ఆర్టిస్ట్లో లేకపోతే టీవీ సీరియల్స్ లేకపోతే ఇంకోటో ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత దాంట్లో అసోసియేట్ అయ్యి టు సర్వైవ్. బట్ ఈ సినిమా విన్నప్పుడు అనుకుంటే మంచి స్టార్ అనుకుంటే ఈరోజు కమర్షియల్ గా మంచి సక్సెస్ ఉన్న కమెడియన్స్ కూడా తీసుకొని సినిమాలు పెట్టచ్చు. అది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. బట్ నాకు అనిపించింది ఏంటి అని అంటే మనం సినిమా తీస్తున్నాం, స్కోప్ ఉంది. ప్రతి క్యారెక్టర్ కి త్రూ అవుట్ స్టార్టింగ్ టు ఎండింగ్ మంచి రోల్స్ ఉన్నాయి. మనం అవకాశం ఇస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగే టాలెంట్ఫుల్ ఆర్టిస్టులు అనేది ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నారు. మిగతా వాళ్ళు ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ విజన్ మూవీ మేకర్స్ ఇస్తుంది. దానివల్ల మేబీ ఎక్స్పెక్టెడ్ రీచ్ లేకపోతే ఎక్స్పెక్టెడ్ ఆడియన్స్ మేబీ ఏదో సినిమా క్యాలిక్యులేషన్స్ చాలా ఉంటాయి. బట్ సంహౌ ఎవరో ఒకళ్ళు అయితే అవకాశం అయితే ఇవ్వాలి. అలా అవకాశం ఇచ్చినందుకే నేననేది ప్రతిభ అనేది బయటకు వస్తా ఉంటది, కనపడతారు. ఈరోజు మీ క్యారెక్టరైజేషన్ చూసిన తర్వాత పొద్దున ఎప్పుడో ఒక ఎంక్వైరీ కూడా వచ్చింది, ఎవరు చేశారు ఏంటనే దాని మీద ఆఫీస్కి ఫోన్ వచ్చింది, ఒక ప్రామినెంట్ రైటర్ దగ్గర నుండి వచ్చింది. సో నేను అనేది ఏంటంటే ఇందాక మన మహేష్ గారు చెప్పాడు, నెక్స్ట్ 3-4 ఫిలిమ్స్ ఫుల్ లెంత్ రోల్స్ సంబంధించిన అవకాశం వచ్చిందని. అలానే అవకాశం అనేది ఒకసారి వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి చాలా మంది ఆర్టిస్టులు వెయిట్ చేస్తా ఉన్నారు.
సో అటువంటి అవకాశం ఉంటే ఇవ్వటానికి ఎప్పుడైనా కూడా నా ప్లాట్ఫామ్ అనేది రెడీగానే ఉంటుంది. అందులో ట్యాక్స్ స్టెప్ అనేది అయితే ఉండదు. సో ఎందుకంటే నేను అన్ని క్యాలిక్యులేషన్ తో ఆలోచించను, రోల్ అనేది పండిందా లేదా అనే దాని గురించి ఆలోచిస్తా. నెంబర్ 2, ఈ సుమతి శతకం గురించి మెయిన్ ఈరోజు మాట్లాడుకున్న దాంట్లో మా మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్, నేను ఎప్పుడు చెప్తుంటా, ఈజ్ మై హోమ్ బ్యానర్ మ్యూజిక్ డైరెక్టర్. సుభాష్ కూడా ఒక మంచి ఒక అవకాశం ఉపయోగపెట్టుకొని నేను కూడా ఒక మంచి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని అంటే నాకు కూడా మంచి సక్సెస్ ఉండాలండి, నేను కూడా బాగా కసి మీద దాని మీద వర్క్ చేస్తానని చాలా కష్టపడ్డాడు. మంచి పాటలు ఇచ్చారు. ఎందుకనంటే బిజినెస్ ప్లానింగ్ లో ఆలోచించినప్పుడు సేమ్ మళ్ళీ చెప్తా, మీ సినిమాలో హీరో ఎవరు, హీరో తగ్గట్టు మార్కెట్ ఉంటుంది, మార్కెట్ తగ్గట్టు ఆడియో బిజినెస్ ఉంటుంది. లేదు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ తగ్గట్టు మార్కెట్ ఉంటుంది, దాని తగ్గట్టు బిజినెస్ ఉంటుంది. ఓకే, ఇట్స్ ఓకే. బట్ సంభవం నేను అనేది ఏంటంటే ఒక అవకాశం ఇస్తే ఎక్కడో చాట ఈరోజు ఒక వైరల్ అయింది సాంగ్, మా సుమతి సుమతి సాంగ్ ఎక్కడికి వెళ్ళినా సోషల్ మీడియాలో చూస్తే ఇన్ని రీల్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ కాదు, పల్లెటూరు నుంచి యుఎస్ లో కూడా రీల్స్ చేశారు అని అంటే సుభాష్ యొక్క క్రెడిట్ ఇది. సో వారి కష్టానికి రాబోయే రోజుల్లో నీకు కూడా మంచి మంచి బ్యానర్స్, మంచి మంచి డైరెక్టర్స్ దగ్గర నుంచి మంచి ఫోన్స్ రావాలి, మంచి మంచి మ్యూజిక్ చేయాలి. మీరందరూ అటువంటి స్టేజ్కి వెళ్తే ఆనందపడేది విజన్ మూవీ మేకర్స్ బ్యానర్. ఎందుకంటే యువర్ ఆల్ అవర్ ప్లాట్ఫామ్ హీరోస్. సో మీకు కూడా మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఎడిటర్ గా ఇంట్రొడ్యూస్ అయింది మా సినిమాతోనే నయీద్. డెఫినెట్ గా అతను కూడా ఒక ఛాలెంజ్ తీసుకున్నాడు. ఛాలెంజ్ తీసుకొని సినిమా సార్ మంచి సినిమా సుమతి శతకం క్యారెక్టరైజేషన్ అంటే రోల్ సినిమా అంతా కూడా ఒక మంచి ఎమోషన్, ఫన్ ఉంది, లవ్. మేము ఏదైతే సినిమా అంటే స్టోరీ డిస్కషన్ లో బిఫోర్ రిలీజ్ ఏదైతే చెప్పామో సినిమాలో ఫన్ ఉంది, లవ్ ఉంది, పెయిన్ ఉంది, ఎమోషన్ ఉంది, ఒక డివినిటీ ఉంది. అవే ఈ రోజు సినిమాలో ఉన్నాయి. దాన్ని అంత చక్కగా ఉంటది. ఒక్కొక్కసారి ఎక్కడైనా నేను అనేది కనెక్టివిటీ కోసం ప్రతి సినిమాలో కొంచెం ఆ మెయింటైన్ చేయాలి. దాన్ని అవసరం లేకపోయినా కూడా ఉంటే బాగుంటది అనే దాని మీద నైట్ తీసుకున్న కాల్. ఈరోజు ఎక్కడా కూడా ఫ్లాలెస్ గా, క్లీన్ గా, జీరో కట్ గా ఉంది అని అంటే దట్ క్రెడిట్ గోస్ టు యూ. ఎక్కడ సెన్సార్ పరంగా కూడా ఎక్కడ ఒక ఏళ్ళు పెట్టడానికి లేదు అనే వాయిస్ వచ్చింది అని అంటే ఇట్స్ యువర్ క్రెడిట్. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు మెయిన్ తేజ కానివ్వండి, మహేష్ కానివ్వండి, జేడీవి గారు కానివ్వండి, అఖిల గారు కానివ్వండి, మిర్చి కిరణ్ గారు కానివ్వండి, ఎవరైనా కూడా వారి యొక్క రోల్స్ లో 100% చేస్తూ వారికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈరోజు సినిమాని ఇంత బాగా సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లారు. నెక్స్ట్ డైరెక్షన్ టీమ్ నాయుడు, డైలాగ్స్ నాయుడు, బండారు నాయుడు అండ్ మై ప్రదీప్ రా స్టేజ్ మీద. వీళ్ళ ముగ్గురు అండ్ టీమ్ గా వర్క్ చేసిన డైరెక్షన్ టీమ్ వాళ్ళు ఒకసారి స్టేజ్ మీద అందరూ యంగ్స్టర్స్ ఇక్కడ కూడా. సో వీళ్ళు పడే తపన ఎక్కడో వాడు నర్సీపట్నం నుంచి వచ్చారు వీళ్ళిద్దరు, మాది విజయవాడ, శ్రీకాకుళం, ఈ హైదరాబాద్ లో సర్వే అవటానికి వచ్చారు. క్రాఫ్ట్ మీద ఒక పట్టు, క్రాఫ్ట్ మీద డెడికేషన్, ఎట్టి పరిస్థితుల్లో మంచి సినిమాని, అవుట్పుట్ ని, ప్రొడక్ట్ ని అందించాలనే ఉద్దేశంలో ఎఫర్ట్ అనేది, ఎందుకంటే ప్రయత్న లోపం ఉండకూడదు. ప్రయత్నం అనేది 100కి 200% పెట్టి దాన్ని గ్రౌండ్ కి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఇన్ టైం ఏ విధంగా, నేను ఒక టైం లైన్ పెట్టి ఆ ఇన్ టైమ్ లో నాకు ప్రోడక్ట్ కావాలి అని అంటే రౌండ్ ద క్లాక్ పనిచేసి ఈరోజు ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ ని తీసుకెళ్లిన తర్వాత కూడా
నిన్న రాత్రులు కూడా టెన్షన్ పడుతూ పొద్దున కూడా టెన్షన్ పడుతూ ఏదైనా కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అని మళ్ళీ ఏదైనా ఉంటే ల్యాబ్కు పరిగెత్తి వాళ్ళని కూడా సెటరైట్ చేయించి ఒక మంచి అవుట్పుట్ ని ఇవ్వగలిగిన టీం ఇది. వీళ్ళకి కూడా రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు రావాలి, మంచి 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 స్టోరీస్ తో హీరోలు అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ మై డియర్ లవ్లీ సుమతి, ఈ సినిమా మెయిన్ క్యారెక్టర్ ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే సినిమా త్రూ అవుట్ తన పేరు మీదే రన్ అవుతా ఉంటది. సినిమాలో అంటే తన పాత్ర ఎంటర్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ 20-25 minutes పట్టిన ఒక స్టోరీ లైన్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత టైం హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో మన స్టోరీ స్టార్ట్ అవుతుంది కాబట్టి, అతని డిజైర్ లో తన ఒక మెయిన్ రోల్ కాబట్టి, వన్స్ తను ఎంటర్ అయిన తర్వాత నుంచి తను చేసిన రోల్లో ఈవెన్ దో షీజ్ నాట్ ఇందా చెప్పినట్టు తెలుగు కాకపోయినా ప్రొఫెషనలిజం లో 100కి 200% తన ఎఫర్ట్ అనేది ఉంది. ఈ సినిమా స్టోరీ విన్న తర్వాత సుమతి క్యారెక్టర్ కి తన రిజెంబ్లెన్స్ అంటే ఒక గాడెస్ డివైన్ రోల్ సంబంధించిన దాని మీద ఉంది అనుకున్నప్పుడు తను బాగా కనెక్ట్ అయ్యి నాకు క్యారెక్టర్ పరంగా మంచి స్కోప్ ఉంది, రోల్ లో నేను చేయడానికి మంచి అవకాశం ఉంది, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. తెలుగు ఇండస్ట్రీ ఈ రోజు వరల్డ్ వైడ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్ గా సినిమా ఇండస్ట్రీలో వెళ్తుంది అని అంటే అది మన ఇండస్ట్రీలో ఉన్న దట్ మచ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడక్షన్ కంపెనీస్ కానీ ఉన్నాయి. సో అటువంటి అవకాశం నేను ఉపయోగపెట్టుకోవాలనే దాని మీద తనంతు కృషి రాకపోయినా నేర్చుకొని ఫాలోఅప్ చేస్తూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ పక్కన కూర్చోబెట్టుకొని డైలాగ్ మీద వాట్ ఈస్ ద ఎమోషన్ బిహైండ్ ఇట్ అనే దాని మీద ఒక అనలైజ్ చేసుకుంటూ చక్కటి రోల్ తనకున్న నిడివిలో ఎంత బాగా పర్ఫార్మ్ చేయాలో దానికి సంబంధించిన దాని మీద తన బెస్ట్ అవుట్పుట్ అనేది ఇచ్చింది. ఐ విష్ హర్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ హర్ ఫ్యూచర్ మూవీస్. థ్యాంక్ యూ శైలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, my hero Amar, come here. రిలీజ్ అవ్వక ముందు చాలా అంటే ఐ మీన్ ఒక బిగ్ బాస్ లేకపోతే ఇంకోట దానికి అంత పర్సంటేజ్ ఉందా లేదా ఏంటి అనే దాని మీద కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను ఆ సూపర్ స్టిషన్స్ అవన్నీ నేను పెద్ద ఫాలో కాదు. టాలెంట్ ఉన్న వ్యక్తికి అవకాశం వస్తే అవుట్పుట్ ఎలా ఉంటది అనే దాని మీద దాని రిజల్టే సుమతి శతకంలో అమర్చి. ఒక మంచి డాన్స్ పరంగా తన టాప్ నాచ్, ఎన్నో సీరియల్స్ పరంగా అతను పర్ఫార్మెన్స్ ఉంది, ప్రూవ్ చేసుకోగలిగే టాలెంట్ ఉంది. బట్ రైట్ ఆపర్చునిటీని ఎంచుకోవటం అనేది కూడా చాలా అవసరం. అటువంటి రైట్ ఆపర్చునిటీగా సుమతి శతకం అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను నన్ను తీసుకొని ఓన్ చేసుకొని ఈరోజు మాక్సిమం 9/10 అవుట్ వచ్చిన రివ్యూస్ లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫర్ అమర్ ఇన్ దిస్ మూవీ అనేది 9 comments out of 10 comments అనేది వచ్చినాయి. ఎంతో తపన పడ్డాడు, ఎంతో టెన్షన్ పడ్డాడు. నేను ఓపెన్ గా అడిగాను, ఒక అవకాశం ఇవ్వండి అనే దాని మీద పబ్లిక్ ని. అటువంటి అవకాశాన్ని ఈరోజు పబ్లిక్ కదిలి ఎత్తుక్కొని ఎక్కడ థియేటర్ ఎక్కడ షో ఎక్కడ వేస్తున్నారు అనే దాని మీద టైమింగ్ ఎత్తుక్కొని వెళ్ళి ఈరోజు నేను ఏదైతే టీజర్ రోజు చెప్పానో ఆడవాళ్ళకి మనోడు ఫేవరెట్ అని, ఈరోజు 9/10 వెళ్ళిన సినిమాని చూసిన ప్రతి ఒక్కళ్ళలో పొద్దున ఫోన్ వచ్చింది, మా ఊరు నుండే వచ్చింది అన్న 20 మంది టికెట్స్ కొనుక్కొని వెళ్ళారు ఆడవాళ్ళు, వాళ్ళందరూ వాళ్ళే కొనుక్కొని వెళ్ళారు చూడాలనే దాని మీద అనేది మా తెలిసిన థియేటర్ నుంచి చెబుతున్నారు. సో హ్యాపీ. నేను అనేది ఫ్యామిలీ ఆడియన్స్, మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఆల్ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూడాలి. అందుకోసం నేను రేట్స్ అనేది కూడా కన్వీనియంట్ అఫోర్డబుల్ ప్రైజెస్ అనేది పెట్టి
ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్న ఫ్యామిలీలో ఉన్న 3-4 వచ్చి చూడాలనే దానికోసం ప్లాన్ చేసాం. ఈ రోజు ఇందాక చూశారు, ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ప్రేమిస్తున్నారు. అదే విధంగా యూత్ కూడా ఫన్ ని ఎంజాయ్ చేస్తా ఉన్నారు, పిల్లలు ఎంజాయ్ చేస్తా ఉన్నారు. రాత్రి నుంచి కాల్స్ కూడా బాగా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుంది అనే దాని మీద మంచి రిపోర్ట్ అనేది ఇస్తా ఉన్నారు. ఇక్కడ నేను అనేది ఏంటంటే, సినిమాని సినిమాగా ఎంజాయ్ చేసిన వ్యక్తులు ఎక్కడ ఇబ్బంది లేదు. మంచి మంచి రేటింగ్, మంచి అవుట్పుట్, మంచి రిజల్ట్ అనేది చెబుతంలో మంచి మంచి హ్యాపీనెస్ అనేది ఉంది. విష్ యూ అమర్, దిస్ నువ్వు అన్నావు చూస్తావా, ఈ సినిమా నన్ను నుంచోబెట్టాలి. అది డెఫినెట్ గా నేను నుంచోబెట్టింది, మీ ఫ్యాన్స్ ముందు నుంచోబెట్టింది. డెఫినెట్ గా ఇక్కడ నుంచి నువ్వు తీసుకునే ప్రతి స్టెప్ కూడా నీ కెరీర్ కి 200% ఏ కమిట్మెంట్ తో అయితే నువ్వు వర్క్ చేసావో అదే కమిట్మెంట్ త్రూఅవుట్ యువర్ ఫిలిం కెరీర్ ఉండాలి. మీ గురు రవితేజ గారి పరువు కూడా నువ్వు నిలబెట్టాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్, నా అమర్ మాట్లాడతాడు. నేను ఒక ఇంట్రో ఇద్దాం అనుకున్నా. రైట్ శైలి గారిని మాట్లాడించి